హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా బిట్ సిరీస్ చేయమని చెప్పడంతో మీకు మొదటి వీడియో బిట్ సిరీస్ అని గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రాక్టీస్ సెట్స్లో భాగంగా మరి ప్రాక్టీస్ సెట్స్లో భాగంగా సెకండ్ సెట్ మీకు బయాలజీలో ఉన్నటువంటి టోటల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా మనము రైల్వే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఒక 14 టాపిక్లు ఉన్నాయి. 14 టాపిక్ మీద ఫస్ట్ స్పెల్ 10 బిట్లు స్టార్ట్ చేస్తాం. 14 టాపిక్లు అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టాపిక్ నుంచి ప్రతి టాపిక్ నుంచి ఈ 10 బిట్స్ కాకుండా మరొక 20 బిట్స్తో మళ్ళీ సెకండ్ సెట్ అనేది స్టార్ట్ చేస్తా. తద్వారా ఏంటంటే బేసిక్ నుంచి డెప్త్ లెవెల్కి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే అర్థం అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనండి. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నటువంటి పాఠం ఏంటంటే మనకి 9వ తరగతిలో మొదటి పాఠము. ఓకేనండి. 9th క్లాస్ మొదటి పాఠము ఎన్సిఆర్టీ. ఓకేనండి. 9వ తరగతి ఎన్సిఆర్టీ పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠము కణము మరియు విధులు, సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అని చెప్పేసి మీకు మొదటి పాఠం అనేది కనబడతా ఉంటుంది. మరి ఈ మొదటి పాఠంలో సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్లో భాగంగా ఈ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని మీకు డిస్కస్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో మొదటిగా తీసుకుంటే 9వ తరగతిలో మొదటి పాఠం కనుమన్నాం కదా, దానికి సంబంధించి హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది మొదటి ప్రశ్న. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇక్కడ సాధారణంగా మైక్రోస్కోప్ని ఎవరు కనుక్కున్నారు? ఓకేనండి. సాధారణంగా మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని ఎవరు కనుక్కున్నారు అంటే కనుక ఫస్ట్ మైక్రోస్కోప్ వాజ్ డిస్కవర్డ్ బై ఆంటోన్ వాన్ లీవెన్హుక్. ఏంటండి? ఆంటోన్ వాన్ లీవెన్హుక్. గుర్తుపెట్టుకోండి. దీని తెలుగులో అయితే ఆంథోనీ వాన్ లీవెన్హుక్ అని చెప్పేసి మనం చదువుతాం. ఓకేనండి. ఆంథోన్ వాన్ లీవెన్హుక్ అని చెప్పేసి మనం అంటాం. మరి ఈయనకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్లో భాగంగా ఆంథోన్ వాన్ లీవెన్హుక్ అనేవాడు మైక్రోస్కోప్ని కనుగొన్నాడు. మరి దేంతో కనుక్కున్నాడు సార్ అంటే భూతద్దాలతో కనుక్కోవడం జరిగింది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని చెప్పేసి అంటాం. సో మొట్టమొదటిసారిగా సజీవ కణాలను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆంథోన్ వాన్ లీవెన్హుక్ అని చెప్పేసి మనం పిలవచ్చండి. మొట్టమొదటిసారిగా సజీవ కణాలను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త లేదా లివింగ్ సెల్స్ అని చెప్పేసి మనం అంటాం. మొట్టమొదటిసారిగా లివింగ్ సెల్స్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆంథోన్ వాన్ లీవెన్హుక్. అదేవిధంగా మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి లివింగ్ సెల్స్ ఎందులో కనుక్కున్నాడు సార్ అంటే పాండ్ వాటర్, చెరువు నీటిలో కనుక్కోవడం జరిగిందండి. ఎందులో అండి? చెరువు నీటిలో కనుక్కోవడం జరిగింది. మరి మొట్టమొదటిసారి కనుక్కున్న లివింగ్ సెల్స్ ఎందులో కనుక్కున్న ఏ వర్గానికి చెందినటువంటి జీవులు అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల్లో. మరి ప్రోటోజోవా గురించి అధ్యయనం చేయడాన్ని మనం ప్రోటోజువాలజీ అని చెప్పేసి అంటామండి. ఏమని పిలుస్తాం? ప్రోటోజువాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా మనం ఎవరిని తీసుకుంటుంటే అమీబాని తీసుకుంటాము. అదేవిధంగా మనము ఇక్కడ ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా పారమిషియం తీసుకుంటాము. అదేవిధంగా ప్రోటోజోవాకి యూగ్లెనన్ తీసుకుంటాము. అదేవిధంగా వర్టిసెల్లాస్టర్ జోస్టర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏదండి? వర్టిసెల్లాస్టర్ జోస్టర్ అనేది ఇది కూడా మనకి ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటామండి. మరి ఇక్కడ ప్రోటోజోవా అన్నాం కదా, ప్రోటోజోవాలో మొదటిగా ప్రోటో అంటే అర్థం ఏంటంటే మొదటిగా అని చెప్పేసి మనం అంటాము. మరి జోవన్ అంటే ఏంటంటే యానిమల్స్ అని అర్థం. భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులుగా మనం పరిగణిస్తాం. ప్రోటోజోవన్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇలాంటి మైక్రోస్కోప్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త, మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆంథోన్ వాన్ లీవెన్హుక్ అని చెప్పేసి అన్నాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనకి ప్రశ్న ఏమడిగాడండి? ఇక్కడ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని అన్నారు. మొట్టమొదటిసారి కనుక్కున్నటువంటి మైక్రోస్కోప్ తర్వాత సాధారణంగా మనకి పరిశోధనలు అనేవి దాదాపుగా 150 సంవత్సరాల పరిశోధనలు అనేవి ఆగిపోవడం జరిగింది. సైన్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకపోవడం, మరి అదేవిధంగా సైన్స్లో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం ద్వారా, ఓకేనండి, ఎలాంటి అభివృద్ధి లేకపోవడం ద్వారా, అవకాశాలు లేకపోవడం ద్వారా, కాబట్టి ఈ 150 సంవత్సరాలను మనం ఏమంటామంటే చీకటి యుగం అని చెప్పేసి మనం ఏమని పిలుస్తామండి? డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్ అంటే డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్ అంటే 150 సంవత్సరాలు ఉంటాం. తర్వాత అరిస్టాటిల్, తర్వాత విలియం హార్వీ ఇలాంటి శాస్త్రవేత్తలు అందరూ వచ్చి
తమదైనటువంటి కృషి చేయడం ద్వారా సైన్స్కి మళ్ళీ ప్రాణం పోసినట్టు అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. మరి ఆ తర్వాత కనుక్కున్నటువంటి మైక్రోస్కోప్ ఏదంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ అని చెప్పేసి మనం అంటాం సార్. ఏదండి కాంపౌండ్ మైక్రోస్కోప్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో దానిని మనము సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పేసి అంటాం. మొట్టమొదటిసారిగా సంయుక్త సూక్ష్మదర్శిని కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే జకారియస్ జాన్సన్ అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తామండి? జకారియస్ జాన్సన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏంటండి జకారియస్ జాన్సన్ అని చెప్పేసి మనం అంటాం కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇప్పుడు అదేవిధంగా దీని తర్వాత అభివృద్ధిలో వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కోవడం జరిగిందండి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్న వారు ఎవరంటే నాల్ మరియు రస్కా అని పిలుస్తున్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. మరి వీరు కనుక్కున్నటువంటి ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం ఏం చూడొచ్చు సార్ అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో వైరస్ యొక్క ఉనికిని మనం చూడొచ్చు అనమాట. వైరస్ యొక్క అధ్యయనం ఏంటంటే వైరాలజీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వైరాలజీ అని చెప్పేసి అంటాం. వైరస్ అనేది మనకి లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగిందండి. ఈ వైరస్ అనేది వేనం అనే పిలుస్తున్నటువంటి ఒక పదం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మరి వైరస్ అంటే వేనమనం, మరి వేనం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే విషము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తూ ఉంటామండి? విషం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో వైరస్ని చూడడానికి ఉపయోగపడేది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇలాంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే నాల్ అండ్ రస్కా. ఎవరండి? నాల్ అండ్ రస్కా. గుర్తుపెట్టుకోండి, నాల్ అండ్ రస్కా అని పిలుస్తున్నటువంటి ఇద్దరు సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. జకారియస్ జాన్సన్ మరి జకారియస్ జాన్సన్ అనేవారు మీకు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఈయన ఏం కనుక్కున్నారండి? సంయుక్త సూక్ష్మదర్శిని కనుక్కోవడం జరిగింది. ఏదండి? సంయుక్త సూక్ష్మదర్శిని. దాన్నే మనం ఏమంటామంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? కాంపౌండ్ మైక్రోస్కోప్ అని చెప్పి అంటాం. తర్వాత నాల్ అండ్ రస్కా ఈజ్ అ రైట్ ఆన్సర్. తర్వాత రొడల్ఫ్ విర్కో అని చెప్పడం జరిగింది. రొడల్ఫ్ విర్కో ఏంటంటే ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటే ఏంటంటే కొత్త కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఓల్డ్ సెల్స్. కొత్త కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో పాత కణాల నుంచి ఓల్డ్ సెల్స్ అంటే న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే గతంలో ఉన్నటువంటి కణాల నుంచి కొత్త కణాలు అనేవి ఏర్పడతాయని చెప్పినట్టు శాస్త్రవేత్త ఎవరంటే రొడాల్ఫ్ విర్కో. ఈయన 1855వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఇది 9వ తరగతి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంది. నేను మీకు ఇది క్లియర్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనండి? ఈ బిట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665వ సంవత్సరంలోనే మనకి రాబర్ట్ హుక్ అనేవాడు కణాన్ని కనుక్కోవడం జరిగింది. ఎందులో అంటే ఓక్ ట్రీ అంటే ఓక్ వృక్షం యొక్క బెరడు ఏదైతే బార్క్ ఉందో దాన్ని కార్క్ అంటామో, బెండు అంటాం. ఈ కార్క్లోని మనకు కొన్ని స్లైసెస్ చిన్న చిన్న తరుగులా తీసే తరుగుల్లోని తేనె పట్టు వంటి గదులు ఉంటాయి. ఆ గదులనే మనం కణము అంటాము. ఈ కణం అనేది ఒక లాటిన్ భాషా పదం దగ్గర నుంచి వచ్చింది. సెల్ అని పిలుస్తున్నటువంటి పదం ఏదైతే ఉందో, సెల్ అనే పదం ఏదైతే ఉందో ఇది లాటిన్ టర్మ్ దగ్గర నుంచి వచ్చినటువంటి పదంగా మనం చెప్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చినటువంటి పదం అంటే ఇది లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? సో ఇది ఈ బిట్టికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఓకేనండి? సో దీని తర్వాత అంశాన్ని 9వ తరగతిలో ఈ డేటా అంతా కూడా మనకి మొదటి పాఠం కణం అనేది ఏదైతే ఉందో ఆ కణంలో ఉంటుంది. మరి క్యామిల్లో గాల్గి అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త గురించి చెబుతూ అదే పేజీకి లెఫ్ట్ పేజ్లోనే కణ విభజనకు కణముకు సంబంధించిన ఆవిష్కరణలన్నీ కూడా ఒక డబ్బా ఇవ్వడం జరిగిందండి. ఆ డబ్బాలోని మనకి ఈ శాస్త్రవేత్తలు వీరి యొక్క ఆవిష్కరణలు కణానికి సంబంధించి మొత్తం టోటల్ డేటా అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించగలరు. ఓకే, మరి నెక్స్ట్ బిట్కి మనం వెళ్తే కనుక మరి నెక్స్ట్ బిట్లో సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నెక్స్ట్ బిట్లో అండ్ లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ. లాంగెస్ట్ సెల్ మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణం ఏది అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక్కడ సాధారణంగా కణం అనేది ఏదైతుందో కణం లేదా సెల్ అనేది ఏదైతుందో ఈ సెల్ అనేది అనేక సైజెస్లో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క పరిమాణంలో కణాలు అనేవి కనబడతా ఉంటాయన్నమాట. మరి లాంగెస్ట్ సెల్ ఏదని అడిగారండి. సో ఇక్కడ మొదటి ఆప్షన్ ఏంటంటే నెఫ్రాన్ అన్నాడు. మొదటి ఆప్షన్ నెఫ్రాన్ అని చెప్పేసి అన్నాం. నెఫ్రాన్కి ఇంకొక పేరు ఏంటంటే యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం.
మరి యూరినిఫెరస్ ట్యూబ్యూల్ ఎక్కడుందంటే మనకి ఆంధ్రప్రదేశ్ పాత పుస్తకం మరియు తెలంగాణ పాత పుస్తకం ఎక్కడ 10వ తరగతి బయాలజీ 10వ తరగతి బయాలజీ తెలంగాణ ఆంధ్ర పాత పుస్తకం తెలంగాణ ప్రజెంట్ పుస్తకం 10వ తరగతి బయాలజీలో 4వ పాఠంలోని 4వ పేజీలో మనకి నెఫ్రాన్ బొమ్మ ఇవ్వడం జరుగుతూ ఉందండి. నెఫ్రాన్ బొమ్మ, ఆ బొమ్మ కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్లో మనకి ఈ పదమని మెన్షన్ చేస్తాడు. సో ఈ నెఫ్రాన్ అనేది ఏం చేసిద్దంటే సాధారణంగా ఈ నెఫ్రాన్ అనేది కిడ్నీలో ఉన్నటువంటి వాటర్ని, మరి కిడ్నీలో ఉన్నటువంటి బ్లడ్ని, మరి కిడ్నీలో ఉన్నటువంటి మరికొన్ని వ్యర్థ పదార్థాలు వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ఫిల్టర్ చేయడంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఏదంటే నెఫ్రాన్ అన్నమాట. మరి ఇలాంటి నెఫ్రాన్ని మనము స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని చెప్పేసి మనం పిలవచ్చు అండి. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని చెప్పి మనం పిలవచ్చండి. ఏమని పిలవచ్చండి? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనండి. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇలాంటి నెఫ్రాన్స్ అనే బేసిక్ యూనిట్ క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైన ప్రమాణాలు దేనికండి? కిడ్నీలకి అనమాట. ఓకేనా? రైట్. తర్వాత ప్రశ్న తీసుకుంటూ ఓవా అంటే అండము. సో ఇది స్త్రీలలో, ఓకేనండి, స్త్రీ జీవులలో ప్రధానంగా మానవునిలో కూడా అండం అనేది మనకి కనబడతా ఉంటుంది. ఓకేనా? సో అండము. తర్వాత మెలనోసైట్స్ అన్నారండి. ఈ మెలనోసైట్స్ అంటే ఏంటండి? ఈ మెలనోసైట్స్ అంటే ఏంటంటే చర్మానికి రంగునివ్వడానికి, ఓకేనండి, చర్మానికి రంగును, ది కలర్ ఆఫ్ ద స్కిన్ ఏదైతే ఉందో ఆ కలర్ ఆఫ్ ద స్కిన్ దేని మీద దేని మీద డిపెండ్ అయ్యిద్దంటే మెలనోసైట్ల మీద ఆధారపడతా ఉంటాయి. సో ఈ మూడు కూడా రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే న్యూరాన్ అని చెప్పేసి అన్నారు. న్యూరాన్ అంటే మనము నాడీ కణము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి. నాడీ కణము. ఈ నాడీ కణం అనేది మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణంగా మనం చెప్తూ ఉంటాం. ఈ నాడీ కణం అనేది ఏదైతే ఉందో మెదడు ఏదైతే ఉందో బ్రెయిన్కి సంబంధించినటువంటి క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణంగా మనం నాడీ వ్యవస్థలో ఈ నెర్వ్ని చెబుతూ ఉంటాం. నెర్వ్కి ఇంకో పేరు ఏంటంటే న్యూరాన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? న్యూరాన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరొకసారి దీనిని కూడా మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే గనక మనకి ఇక్కడ ఉన్నటువంటి నాడీ కణంలో ఈ ప్రధాన భాగం ఏదైతే ఉందో దీనిని మనము సైటాన్ అని చెప్పి అంటాం, లేదా దీనిని మనము సెల్ బాడీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. దీనినే కణదేహం అని చెప్పి మనం పిలుస్తాం సార్. కణదేహం ఏమని పిలుస్తామండి? కణదేహం. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న తీగల వంటి నిర్మాణాలను మనము డెండ్రైట్లు అంటాం, తెలుగులో కూడా డెండ్రైట్లను పిలుస్తాం. ఈ పొడవుగా ఉన్నటువంటి తీగల వంటి నిర్మాణాలను యాక్సాన్స్ అని చెప్పంటాం, తెలుగులో కూడా యాక్సాన్స్ అంటామండి. మరి ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ కణానికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనము కేంద్రకము లేదా న్యూక్లియస్ అని చెప్పేసి మనం పిలుస్తామండి. మరి కేంద్రకం చుట్టూ కూడా ఇలా రైబోజోమ్స్తో కూడినటువంటి, ఇది ఇంపార్టెంట్ బిట్, రైల్వేలో గతంలో అడిగాడండి, రైబోజోమ్స్తో కూడినటువంటి కొన్ని కణాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఏమంటే నిస్సల్ కణికలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే నిస్సల్ గ్రాన్యూల్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? నిస్సల్ గ్రాన్యూల్స్. సో తెలుగులో నిస్సల్ కణికలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి యాక్సాన్ మీద కొన్ని పొరలు ఇలా కనబడతా ఉంటాయండి. మరి ఈ పొరలను, ఇది మనకి ఎక్కడంటే 10వ తరగతిలో, ప్రజెంట్ ఆంధ్ర టెక్స్ట్ బుక్లో 10వ తరగతిలో 2వ పాఠము అండ్ తెలంగాణ పుస్తకంలో 5వ పాఠం 10వ తరగతి బయాలజీలో. సో వీటిలో ఏమంటామంటే మనము మైలీన్ పొర అని చెప్పేసి మనం అంటాం. మైలీన్ షెత్ అని చెప్పి అంటాం. మైలీన్ పొర. ఈ మైలీన్ పొర అనేది మనకు దేంతో తయారైందంటే స్వాన్ కణాలతో తయారవుతుంది. మరియు కొద్ది మొత్తంలో కొవ్వు లేదా ఫ్యాట్తో తయారవుతూ ఉంటుంది అనమాట. ఒక మైలీన్ పొరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అని చెప్పి అంటాం. లేదా తెలుగులో అయితే రణవీర్ కణుపులు అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తామండి? రణవీర్ కణుపులు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో హియర్ ద రైట్ ఆన్సర్. మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ఏదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఎంటైర్ పార్ట్ ఏదంటే నాడీ కణము లేదా నెర్వ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనండి? గాట్ మై పాయింట్? ఓకేనా? సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? న్యూరాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే నాడీ కణము.
లేదా తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే దీనికి నెర్వ్ సెల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? నెర్వ్ సెల్ అని పిలుస్తాం. ఓకేనా? అండ్ కమ్ టు ద థర్డ్ క్వశ్చన్. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్. సెల్ వాల్ అంటే కణ కవచం దేనితో తయారవుతుంది అని చెప్పి ఇది డైరెక్ట్ బిట్. కానీ దీనిని మనం కవర్ చేయడానికి సెల్ వాల్ అన్నాం కదా. సాధారణంగా కణము అంటే సెల్ అన్నాం కదండి. సెల్ ఇది సాధారణంగా 2 రకాలు. ఒకటోది ఏంటంటే వృక్ష కణము అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వృక్ష కణము. రెండోది ఏంటండి? జంతు కణము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యానిమల్ సెల్. ఏమంటామండి? యానిమల్ సెల్. దీన్ని ఏమంటాం? ప్లాంట్ సెల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం? ప్లాంట్ సెల్. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఇక్కడ ప్లాంట్ సెల్ వృక్ష కణంలో గుర్తుపెట్టుకోండి, వృక్ష కణంలో ఎప్పుడు కూడా మధ్యలో కేంద్రకం ఉంటుంది, సేమ్ మనకి యానిమల్ సెల్ లాగే. సో ఇదంతా కూడా ద్రవరూప పదార్థం. 9వ తరగతి మొదటి పాఠంలో ఉంటుంది, 9th క్లాస్. ఓకేనా? తెలంగాణ అండ్ ఆంధ్రాలో. సో దీన్ని మనం సైటోప్లాజం అని చెప్పి పిలుస్తాం. కణద్రవ్యం అని తెలుగులో అంటాం. సో సైటోప్లాజం చుట్టూ ఉన్నటువంటి పొర, ఈ పొర ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఈ పొర ఏదైతే ఉందో దీన్ని మనము సెల్ మెంబ్రేన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? సెల్ మెంబ్రేన్ లేదా కణత్వచము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ కణత్వచం అనేది సాధారణంగా లెగ్నిన్ మరియు పెక్టిన్ అనే పదార్థాలతో తయారవుతుంది. ఓకేనా? వృక్ష కణాలకు ఉన్నటువంటి స్పెసిఫికేషన్ ఏంటంటే వృక్ష కణాల్లో ఇక్కడ ఉన్నటువంటి కణత్వచం చుట్టూ కూడా మనకు మరొక పొర కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే కణకవచం అని చెప్పి మనం అంటాం. ఓకేనా? దీన్నే సెల్ వాల్ అని చెప్పి అంటారు. ఓకేనా? కణకవచం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ జంతువుల్లో అయితే మనకి సెల్ వాల్ అనేది ఉండదు, కేవలం కణత్వచం మాత్రమే ఉంటుంది. ఓకేనా? కణత్వచం మాత్రమే ఉంటుంది. అంటే జంతువుల్లో కేవలం సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. సెల్ మెంబ్రేన్కి ఉన్నటువంటి ఇంకో పేరేంటి? ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ప్లాస్మా మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్కి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ లేదా కణత్వచము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడ సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అనేది దేనితో తయారైంది అంటే కనుక లెగ్నిన్ అండ్ పెక్టిన్. కానీ సెల్ వాల్ అన్నారు, కణకవచం అని. కణకవచం దేంతో తయారవుతుంది సార్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సెల్ వాల్. ఇక్కడ సెల్ అనే పదం గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాను, సెల్యులోజ్. సింపుల్, సెల్యులోజ్. సో దేంతో తయారవుతుందండి? కణకవచం అనేది సెల్యులోజ్తో తయారవుతుంది. దేంతో తయారవుతుందమ్మా? సెల్యులోజ్తో తయారవుతుంది. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్. పిక్ చేద్దామా రైట్ ఆన్సర్ ఏంటనేది? సో రైట్ ఆన్సర్ మనం పిక్ చేసినప్పుడు ఏం చెప్పొచ్చు అండి? రైట్ ఆన్సర్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నారు కదా. ఒక్కొక్కటి రైట్ ఆన్సర్ తీసుకుంటే మొదటిగా ఉన్నది మనకి ఇక్కడ సెల్ మెంబ్రేన్ అన్నాడు, ఇది రాంగు. సెల్యులోజ్ రైట్ ఆన్సర్. లెగ్నిన్ అండ్ పెక్టిన్ ఈ రెండు ఎందుకు రాంగ్ అవుతున్నాయి? ఈ రెండు కూడా దేన్ని తయారు చేస్తూ ఉన్నాయి? సెల్ మెంబ్రేన్ తయారు చేస్తున్నాయి. దేన్ని తయారు చేస్తున్నాయండి? సెల్ మెంబ్రేన్ లేదా కణత్వచాన్ని తయారు చేస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సెల్యులోజ్ అవుద్ది అనమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ఏ టిపికల్ సెల్? ఒక కణంలో అంట నాళాలు లేదా గొట్టాల వంటి నిర్మాణాలతో ఉన్నటువంటి కణనాంగం ఏది అన్నాడు. సో ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కణం గురించి మాట్లాడేటప్పుడు కణం మధ్యలో ఉండేది కేంద్రకం, ఇప్పుడే మీకు చెప్పాను. ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ పార్ట్స్ని ఏంటి? ఈ ఫ్లూయిడ్ పార్ట్స్ని మనము సైటోప్లాజం అంటాం. ఈ మధ్యలో కొన్ని పార్ట్స్ తేలుతూ ఉంటాయి. ఫ్లూయిడ్ లైక్ పార్ట్ అని తేలుతూ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ లైక్ పార్ట్ అనేది తేలుతూ ఉంటే ఫ్లూయిడ్ లైక్ పార్ట్ మధ్యలో కొన్ని ఇలా భాగాలు తేలుతూ ఉంటాయి కొంచెం డెన్సిటీతో. సో వీటిలో ఏమంటారు? సెల్ ఆర్గానెల్లిస్ అని చెప్పి పిలుస్తారు. తెలుగులో అయితే కణనాంగాలు అని చెప్పి అంటారు. ఈ కణనాంగాలలో అనేక ఉంటాయి. ఇందులోనే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, తర్వాత ఎస్సిఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, తర్వాత మైటోకాండ్రియా అండ్ కొద్ది మొత్తంలో
వృక్ష కణాలలో అయితే క్లోరోప్లాస్ట్ ఉంటాయి, మరి కొద్ది మొత్తంలో స్టార్చ్ గ్రాన్యూల్స్ కనబడతాయి, మరి ఇందులోనే లైసోజోమ్స్ కనబడతాయి, లైసోజోమ్స్, మరి ఇదే కణంలోనే రైబోజోమ్స్ కనబడతా ఉంటాయి. అయితే ఇలా ఉన్నటువంటి ఏవైతే కణనాంగాలు లేదా సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయో వీటిల్లో దేనికి ఏ నిర్మాణం అనేది గొట్టాల వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నాడు. సో అది మనకు అర్థం కావాలి అంటే సెల్ లెసన్ మొత్తం మనం చదువుకోవాలన్నమాట. ఓకేనా? మరి ఇది బిట్ కాబట్టి ఇక్కడ మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి దాని ఆన్సర్ నేను పిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గాల్జీ బాడీ అనేది ఎప్పుడు కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది, ఇలా మడతల్లాగా. న్యూక్లియస్ కేంద్రకం అనేది గుండ్రంగా ఉంటుంది. డిఎన్ఏ అంటే మీకు తెలుసు, డిఎన్ఏ అనేది మనకి ఇలా సర్పిల ఆకారంలో ఇలా కనబడతా ఉంటుంది. ఈ మూడు మనకు తెలుసు కాబట్టి తెలియదు ఏది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, జనరల్గా ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? మరి ట్యూబ్స్లా ఉంటుంది, ఎలా ఉంటుంది సార్ అని చెప్పి మీకు డౌట్ రావాలి. మరి ట్యూబ్స్లా ఉంటుందని చెప్పాను కాబట్టి ఆ నిర్మాణం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కేంద్రకం చుట్టూ 9వ తరగతి టెక్స్ట్ బుక్ చూడండి. కేంద్రకం చుట్టూ ఇలా కొన్ని నిర్మాణాలు ఉంటాయి. ఓకేనమ్మా? ఇలా కొన్ని ఉంటాయి. సో గొట్టాల వంటి నిర్మాణాలు కనబడతాయి. ఈ గొట్టాల వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తామంటే అంతర్జీవ ద్రవ్యజాలం, దానినే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? మరి తర్వాత పాయింట్ ఏం డిస్కస్ చేద్దాం, తర్వాత క్వశ్చన్. సో ఒక్కొక్కటి ఇలా మనం తెలుసుకుంటూ వెళ్దాం. ద ఫోల్డ్స్ ఆఫ్ మైటోకాండ్రియా, మైటోకాండ్రియాలో ఉన్నటువంటి మడతలను ఏమంటారు అన్నాడు. మొదటి ఆప్షన్ సైటోప్లాజం, ఇది మీకు తెలుసు తప్పని. కేంద్రకం తప్పు, స్ట్రోమా అనేది తప్పు, మ్యాట్రిక్స్ అనేది రైట్ ఆన్సర్. అయితే ఇది నాకు తెలుసు కాబట్టి నేను రైట్ ఆన్సర్ పెట్టాను. మరి మీరు ఎలా తెలుసుకోవాలి? ఓకేనా? ఒకసారి ఒక మైటోకాండ్రియాని మనం తీసుకుంటే, ఓకేనా, ఒక మైటోకాండ్రియా మనకి ఇలా కనబడతా ఉంటుంది. యాక్చువల్ ఓవాల్ షేప్ మీకు అర్థం కావడం కోసం ఇట్లా చేయడం జరిగింది. మైటోకాండ్రియా లోపల ఇలా 2 పొరలతో కూడినటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఓకేనా? ఈ మైటోకాండ్రియా లోపల మడతల వంటి నిర్మాణాలు మనకు కనబడతాయి. ఏమా? మైటోకాండ్రియాలో ఇలా మడతల వంటి నిర్మాణాలు కనబడతా ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మైటోకాండ్రియాలో మడతల వంటి నిర్మాణాలు కనబడతా ఉంటాయి. ఈ మడతల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఇది ప్రశ్న. ఓకేనమ్మా? ఇది ప్రశ్న. ఓకే. సో దీనికన్నా ముందు మైటోకాండ్రియాని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? మొదటివాడు ఎవరంటే పలేడు, రెండో వాడు ఎవడంటే కొలిక్కర్, ఇది కనుక్కున్నవాడు. మరి మైటోకాండ్రియా ఉయ్యాల్లో వేసి బార్సాలు చేసి పేరు పెట్టినవాడు ఎవడు? మైటోకాండ్రియా, దీని పేరే మైటోకాండ్రియా అని చెప్పి పేరు పెట్టినవాడు ఎవడంటే సి బెండా. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? మైటోకాండ్రియా లోపల ద్రవరూప పదార్థం, ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది కొంచెం. ఓకేనా? ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది అనమాట. మైటోకాండ్రియా లోపల ఫ్లూయిడ్ పార్ట్ అంటే ద్రవరూప పదార్థం. ఆ ద్రవరూప పదార్థాన్ని మనం ఏమంటాం అంటే మ్యాట్రిక్స్ అని అంటాం. ఏమంటామమ్మా? మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. మ్యాట్రిక్స్. ఇక్కడ మనం మడతలు అన్నాం. మడతలు లాంటి నిర్మాణాలు ఏమంటాం అంటే క్రిస్టే అని అంటాం నాన్న. సో ఒక్కసారి మీరు చూడాలమ్మా, ఇక్కడ మడతలు అంటే మ్యాట్రిక్, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఫోల్డ్స్ అన్నాడు, కాబట్టి మ్యాట్రిక్స్ కూడా రాంగ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ 4 ఆన్సర్ నన్ ఆఫ్ ది అబవ్ ఇవ్వాలి. సో ఈ టైప్డ్ మిస్టేక్ అనమాట. సో నేనే క్వశ్చన్ పేపర్ తయారు చేసి కాబట్టి చిన్న తప్పు ఉంది, క్షమించండి. ఓకేనా? సో ఇక్కడ క్రిస్టే, మడతల వంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తామంటే క్రిస్టే అని చెప్పి మనం పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మైటోకాండ్రియా శక్తిని ఏటీపీల రూపంలో అందిస్తూ ఉంటుంది అనమాట. ఏ రూపంలోమ్మా? ఏటీపీల రూపంలో. ఏటీపీ అంటే ఏంటంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు.
ఒక ఏటీపీ అనేది 7200 క్యాలరీస్ కలిగినది అని చెప్పి మనం అంటాం. మరి ఇక్కడ తెలుసుకుందాం. ఏటీపీని కనుక్కున్నటువంటి ఫస్ట్ ఏటీపీకి ఉన్న నిక్ నేమ్ ఏంటంటే సెల్ కరెన్సీ అని చెప్పి అంటాం. ఏటీపీని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే లోహమన్ అనే ఒక శాస్త్రవేత్త, తర్వాత ఫ్లిస్కీ అనే ఒక శాస్త్రవేత్త, తర్వాత సుబ్బారావు అనే పిలుస్తున్నట్టు ఒక శాస్త్రవేత్త. ఓకేనమ్మా, ఇది మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా. శ్వాసక్రియ, వాయు శ్వాసక్రియ అంటారు. వాయు శ్వాసక్రియ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఆక్సిజన్ సమక్షంలో. అదే కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో అయితే సైటోప్లాజంలో జరుగుతుంది. ఎందులో జరుగుతుందండి? సైటోప్లాజంలో. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ పునః నిర్మాణం. ప్లాస్మా మెంబ్రెయిన్ మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది కణంలో. ఓకేనా, అది దాని యొక్క నేచర్ కోల్పోతూ ఉంటాయి. అలా ఏర్పాటు చేసేది ఎవరు అన్నారు. సో ఇక్కడ క్లోరోప్లాస్ట్ అన్న. క్లోరోప్లాస్ట్ కిరణజన్య సంయోక్రియకి సంబంధించి దట్టు మొక్కలకు సంబంధించినటువంటి కణంలో ఉన్నటువంటి భాగం. ఈ క్లోరోప్లాస్ట్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జూలియస్ వాన్ శాక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. దీన్ని మొట్టమొదటిసారిగా పత్రంలోని సపరేట్ చేసినప్పుడు అంటే డానియల్ ఆర్నాను. ఈ క్లోరోప్లాస్ట్ అనేది సాధారణంగా ప్లాస్టిడ్స్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ప్లాస్టిడ్స్ 2 రకాలుగా మనం వర్ణించవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే సాధారణంగా కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో దాన్నే ఫోటోసింథసిస్ అంటారు. మరి ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ 6CO2 + 12H2O ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సూర్యకాంతి సమక్షంలో పత్రాల లోపట ఉన్నటువంటి క్లోరోఫిల్ సమక్షంలో. ఓకేనా. ఏం తయారు చేస్తుంది? గ్లూకోన్ తయారు చేస్తుంది. C6H12O6 మరియు 6O2 + 6H2O నీటిని ఆవిరి రూపంలో విడిచిపెడతా ఉంటుంది. ఇది ఈక్వేషన్ జనరల్గా. ఓకేనా. ఈ ఆప్షన్ సంబంధించి. సో ఇది రాంగ్ ఆన్సర్. క్లోరోఫిల్ అనేది కుదరదు, ఎందుకంటే ఇందులోనే ఉంది. ఓకేనా. తర్వాత సైటోప్లాజం కణద్రవ్యం అనేది ఏం చేయదు రవాణాకు తప్ప. మిగిలింది ఎవరు? గాల్జీ కాంప్లెక్స్. దాన్ని గాల్జీ దేహము అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? గాల్జీ దేహం అంటారు. దీన్ని కనుక్కున్నటువంటి పర్సన్ ఎవరంటే క్యామెల్లో గాల్గి. మరి క్యామెల్లో గాల్గి మొత్తం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నాడీ కణాల మీద పరిశోధన చేసి ఒక చర్యలను కనుక్కున్నాడు, రియాక్షన్స్ కనుక్కున్నాడు. దాన్నే బ్లాక్ రియాక్షన్స్ అంటారు. ఏమంటారండి? బ్లాక్ రియాక్షన్స్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 6th క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ ఏంటి? గాల్జీ కాంప్లెక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ బిట్? నెక్స్ట్ బిట్కి వద్దాం. హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ దేర్ ఇన్ ద గార్డెన్ పీ? సో ఇది డైరెక్ట్ నెంబర్. ఇది లూసెంట్ పుస్తకంలో ఉంది అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉంది. ఇది 10th పుస్తకంలో లేదనమాట. ఇంటర్మీడియట్లోని ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది. ఇక్కడ క్రోమోజోమ్స్ అన్నామండి. డైరెక్ట్గా ఆన్సర్ ఇది. క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 7 జతలు ఉంటాయండి. ఈ క్రోమోజోమ్స్ సంబంధించిన అంశము మనం 10వ తరగతిలో అనువంశికత అనే పాఠంలోనే మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. 7th క్వశ్చన్. తర్వాత 8th క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యావ్ డైజెస్టివ్ ఎంజైమ్స్? డైజెస్టివ్ ఎంజైమ్స్ కలిగినటువంటి సెల్ ఆర్గానిల్ ఏది అన్నాడు. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోకి ఏదైనా ఒక విష పదార్థం కానీ ఏదైనా ఒక ఫారిన్ అంటే ఒక బయట నుంచి వచ్చినటువంటి వ్యాధిని కలిగించే కారకం ఏదైనా లోపలికి వెళ్తే మన సెల్ లోపల కణం లోపల మనకి లైసోజోమ్స్ అని పిలుస్తున్నటువంటి కణాంగాలు ఉంటాయి, సెల్ ఆర్గానిల్స్. అవి కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేసుకొని అవి ఎక్కడైతే సెల్ని ఎఫెక్ట్ చేస్తా ఉన్న బయట నుంచి వచ్చే వాటి దగ్గరికి వెళ్ళి ఇవి కూడా వాటితో పాటు కలిసి దీని లోపల ఉన్నటువంటి జీర్ణం చేసి ఎంజైమ్ రిలీజ్ చేసి ఇవి కూడా బరస్ట్ అయిపోతే వాటిని కూడా చంపేస్తాయి అన్నమాట. అందుకే వాటిలో ఏమన్నా డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నాం. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఎక్కడ ఉంటాయి? లైసోజోముల్లో ఉంటాయి. లైసోజోములను మనం సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పి కూడా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సూసైడల్ బ్యాగ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఏమని పిలుస్తానన్నా? సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ గాల్జీ బాడీ తప్పు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తప్పు. లైసోజైమ్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎంజైమ్.
ఓకేనా. లైసోజైమ్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎంజైమ్. ఇది మన యొక్క కన్నీళ్ళలో, అదేవిధంగా మన యొక్క లాలాజలం సెలైవాలో ఉంటాయి. కన్నీళ్ళు అంటే టీయర్స్, లాలాజలం అంటే సెలైవా. ఈ ఎంజైమ్ని మనం ఏమని పిలుస్తామంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బై విచ్ ఫార్మ్ డస్ ద క్లోరోఫిల్ ట్రాప్స్ ద సన్లైట్? ఇక్కడ చూడండి, క్లోరోఫిల్ అనేది యాక్చువల్గా సన్లైట్ని తీసుకుంటుంది, సూర్యకాంతిని తీసుకుంటుంది. దేనికి? కిరణజన్య సంయోగక్రియకి. అట్లా తీసుకునేటప్పుడు కాంతిని ఏ రూపంలో తీసుకుంటుంది అన్నాడు. కాంతిని ఏ రూపంలో తీసుకుంటుందంటే ఫోటాన్ల రూపంలో తీసుకుంటుంది. ఈ కాంతిని తీసుకున్నప్పుడు నీటి అణువు అనేది H2 అనేది H+ గాను OH- గాను విడిపోద్ది అనమాట. ఎట్లా అంటే OH- గాను. ఇలా విడిపోవడాన్నే కాంతి జల విశ్లేషణ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. దాన్నే ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ అని చెప్పి మనం అంటాం. ఏమంటామండి? ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ అని చెప్పి అంటాం. లేదా దీన్నే మనము లైట్ రియాక్షన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? లైట్ రియాక్షన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఫోటాన్. ఓకేనా. అండ్ లాస్ట్ క్వశ్చన్కి వద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. సో ఇది 9వ తరగతిలో ఉంటుంది. అండ్ అదేవిధంగా 8వ తరగతిలో కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దొరుకుతూ ఉంటుంది. సెల్ థియరీని ఎవరు కనుక్కున్నారంటే మనకి ఇక్కడ చూడండి, సెల్ థియరీని మతియాస్ స్లేడన్ అండ్ థియోడర్ స్వెన్ వీళ్ళిద్దరూ కనుక్కున్నారు. సో విర్కో ఏం చేశారని మీకు చెప్పాను, 1855లో చెప్పాను ఏం చేస్తారనే విషయం ముందు వీటిలో. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ బి. ఏంటండి రైట్ ఆన్సర్? బోత్ ఏ అండ్ బి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి 10 క్వశ్చన్స్ సంబంధించిన పూర్తి సమాచారం. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా నోట్స్ రాసుకోండి. ఓకేనా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా బయాలజీ కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక 99 రూపీస్ కానీ పెట్టి తీసుకుంటే మీకు పూర్తి స్థాయిలో NCERT వీడియో క్లాసెస్, NCERTకి సంబంధించిన PDFs, అదేవిధంగా NCERTకి సంబంధించినట్టు బిట్ బ్యాంక్ అండ్ ఈ PDF బిట్ బ్యాంక్ జిరాక్స్ తీసుకోవడం జరగదు. అండ్ అదేవిధంగా 1213 గ్రూప్ డీటెయిల్స్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ NCERTకి సంబంధించి కోర్సెస్ అనేవి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, అవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఓకేనమ్మా. ఆసక్తి ఉన్నట్టు అభ్యర్థులు తీసుకోండి. లేదా టోటల్ ప్యాకేజ్ కావాలంటే 1000 రూపాయలు గ్రేడ్ దికి సంబంధించి ఉంది. అండ్ అదే ఓన్లీ జనరల్ సైన్స్ కావాలంటే 499 రూపాయలతో మనకి అవైలబుల్ ఉంది. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకేనమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.